ఓకే అక్షర్ సత్యం గారు కంక్లూడ్ చేయండి సార్ ప్లీజ్. సార్ మీరు వైసీపీ కార్యకర్తలు మీద ఏదో కొన్ని పేర్లు చెప్పారు కదా, వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవడం సబబా కాదా అన్నట్టు మాట్లాడారు కదా. నేను ఒక ట్వీట్ పంపించాను సార్ మీకు వాట్సాప్ లో. అది డిస్ప్లే చేస్తే బాగుంటుంది అనుకుంటున్నా, ఎందుకంటే జనాలకి తెలియాలి. అందులో మీరు చెప్పిన పేరు ఒక వ్యక్తి పెట్టిన ట్వీట్ అంటే నేను చదవలేను అనుకుంటాను, చాలా బాధగా ఉంటది. రే ప్యాకేజ్ కళ్యాణ్ నా కొడక గుర్తుపెట్టుకో, మాకు మూడు వచ్చినప్పుడల్లా డాష్ 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 డాష్. వాళ్ళు ఏం చేయాలి సార్? వాళ్ళకి మూడు వచ్చినప్పుడల్లా భార్యలు తీసుకురాలంటే వాళ్ళ పార్టీ అధినాయకులు అలాగే తీసుకొచ్చి పెడుతున్నారా ఏంటి అని అంటే వీళ్ళు ఎక్కడ పెట్టుకుంటారు సార్? వాళ్ళు ఏం చేయాలి? సన్మానం చేయాలా? చెప్పారు కదా జనసేన అధికార ప్రతినిధి నేత ఆవిడ చెప్పారు, ఎటువంటి పరిస్థితుల్లో వాళ్ళ మీద చట్టపరమైన చర్యలు పోలీసులు తీసుకుంటారని చెప్పారండి. సార్ చర్యలు తీసుకోవడం వేరు సార్. ఇటువంటి వ్యక్తుల్ని జగన్మోహన్ రెడ్డి గారు పెంచి పోషించారంటే యాక్షన్ తీసుకోకుండా ప్రజలు ఏం సంగతి రేపు పొద్దున్న మిమ్మల్ని ఎలా గెలిపిస్తారు సార్? మీరు ఓడిపోవడం కాదు, ఇటువంటి వ్యక్తులే. అయిపోయింది కదా సార్, అయిపోయింది. ఆయన తెలుసుకుని ఉండొచ్చు, ఓటమి చెందారు. ఇప్పుడు ఏంటంటే వీళ్ళు సపరేట్ వీడియోలు చేస్తున్నారు, మేము అలా అనలేదు, అది మా వాయిస్ ని రికార్డ్ మిమిక్రీ చేశారని చెప్తున్నారు కొంతమంది. వాయిస్ కాదు సార్, ట్వీట్ సార్. అది ట్వీట్ ట్విట్టర్ లోకి వెళ్తే డిలీట్ చేసేసారు, మొత్తం ట్విట్టర్ అకౌంట్ డిలీట్ చేశాడు. రెండో విషయం, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీకి అప్పులు తప్ప ఆస్తులు ఉండవు. అయినా ఏదో అప్పులు చెప్పులు కొని ఏదో స్థలం కొనుక్కుని ఆఫీస్ కట్టుకుంటున్నారు. ఈ వైసీపీ వాళ్ళకి 1000 కోట్ల పార్టీ ఫండ్స్ ఉన్నాయి, డబ్బు ఉన్న వాళ్ళు. ఏం సార్ ఒక 50 కోట్లు ఎత్తి ఒక ఎకరం స్థలం కొనుక్కుని పార్టీ ఆఫీస్ కట్టుకోలేదా సార్? ప్రభు స్థలం కొట్టేసి పార్టీ ఆఫీస్ కట్టుకోవాల్సిన గట్టి లేకుండా ఉన్నారు సార్. ఎందుకు సార్ ఇటువంటి? వైసీపీ పార్టీ చెప్పండి, 8,000 కోట్లు ఉందంటే పార్టీ ఫండ్. అక్షర్ సత్యం గారు, మధుకర్ గారు ఏదో అడుగుతున్నారు, త్వరగా టైం అయిపోయింది. మధుకర్ గారు త్వరగా అడగండి, సమయం తక్కువ. ఇక్కడ మీరు సార్ ఏం లేదు, మీరు ఒకటి గమనించారు సార్, మీరు వైసీపీ గురించే మాట్లాడటం అనేది కూడా కరెక్ట్ గా ఇస్తారు. మీరు ఏంటంటే విశ్లేషకులుగా ఉన్నప్పుడు చెప్పండి. నేను అన్ని పార్టీలు సమానంగా విమర్శించా, పవన్ కళ్యాణ్ గారిని కూడా విమర్శిస్తాను. చూడండి, నా వీడియోస్ కానీ, నా ట్విట్టర్ అకౌంట్ కానీ, నా ఫేస్బుక్ కానీ, నా ఆర్టికల్స్ కానీ కాదు. మీకు స్పెషల్గా మీ ఫోన్ నెంబర్ ఎవరిని పంపిస్తారు, రేపు మళ్ళీ ఇంకోటి వస్తుంది. నాది విమర్శల్లో ఎవరినైనా సమానంగా విమర్శిస్తా. ఈ జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాల నుంచి చంద్రబాబు నాయుడు గారు తప్పు చేస్తే మీ ఇద్దరు మధ్య ఆలోచన ఏంటి? అది జగన్మోహన్ రెడ్డి గారిని పెట్టమని చెప్పండి, నన్ను అనడం కాదు. ఓకే ఓకే.